వాయిస్ ఆఫ్ మన్యాశ్రీకి స్వాగతం సుస్వాగతం. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఇంపీచ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాజ్యాంగబద్ధ పదవులు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళని తొలగించాలంటే ఇంపీచ్మెంట్ ప్రక్రియ అని ఒకటి ఉంటుంది అనమాట. అభిశంసన తీర్మానం అంటే ఈవెన్ భారత రాష్ట్రపతి గారిని తొలగించాలనుకున్నా, లేదంటే సుప్రీంకోర్టు జడ్జీలను తొలగించాలనుకున్నా, హైకోర్టు జడ్జీలను తొలగించాలనుకున్నా, ఇలా ఎలక్షన్ కమిషన్ తొలగించాలనుకున్నా ఇంపీచ్మెంట్ నోటీస్ ఇస్తారు. అంటే ఇంపీచ్మెంట్ నోటీస్ అంటే ఉభయ సభల్లో ఉన్నటువంటి, అంటే ఇటు లోక్సభ ఇటు రాజ్యసభలోని సభ్యులు, లోక్సభలోనైతే 100 మంది తక్కువ లేకుండా, రాజ్యసభలోనైతే 50 మంది తక్కువ లేకుండా సభ్యులు సంతకాలు చేసి స్పీకర్ గారికి, ఉభయ సభల స్పీకర్ గారికి కానీ, లేదంటే ఏ సభ స్పీకర్ గారికి కానీ నోటీస్ ఇవ్వాలి ముందుకుంటా. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, వాళ్ళు అంటే 100 మెంబర్ కంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ లోక్సభలో, రాజ్యసభలో అయితే 50 మంది కంటే ఉండాలి. ఇప్పుడు మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ గారి మీద, జ్ఞానేష్ కుమార్ అనుకుంటాను నేను, ఆయన మీద ఇంపీచ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి 193 మంది ఎంపీలు ఉభయ సభలకు సంబంధించి, లోక్సభలోనైతే 133 మంది, అంటే 100 మంది కావాలి, కానీ మరో 33 మంది ఎక్స్ట్రా సంతకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలోకి 50 మంది కావాల్సి వస్తే 60 మంది సభ్యులు సంతకాలు పెట్టారు. ఇప్పుడు ఇది స్పీకర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే 3 మెన్ కమిషన్ వేస్తారన్నమాట. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి, అలాగే జ్యుడిషియరీకి సంబంధించిన ఇంకొకరిని, ముగ్గురిని కలిపి ఒక కమిటీకి ఏర్పాటు చేసి వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తారన్నమాట. ఎంక్వైరీలు వీళ్ళు చేసిన ఆరోపణలు, ఉదాహరణకి ఇప్పుడు మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద 7 ఆరోపణలు చేశారు. అందులో సరకు సంబంధించింది ఒకటి ఉంది. మరి అదేవిధంగా ది వైర్లో పరకాల ప్రభాకర్ గారు చేసిన కొన్ని ఆరోపణలు, ఇవన్నీ కలిపి అంటే పక్షపాతం చూపిస్తున్నారని, అధికార దుర్వినియోగం చేస్తున్నారని, వీటిని అనుసరించి ఒక 7 అంశాల మీద ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు దీనివల్ల ఎలక్షన్లు ఆగిపోతాయా, అంటే మన ఎలక్షన్ రద్దు అవుతాయా, ఇంతవరకు జరిగినవి అంటే మళ్ళీ తిరిగి ఎలక్షన్ పెడతారంటే, అసలు ముందు ఇంపీచ్మెంట్ నోటీస్ తాలూకా ప్రక్రియ చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు 3 మెన్ కమిషన్ ఎంక్వైరీ చేసిన తర్వాత, వాళ్ళు ఓకే అయిన తర్వాత అప్పుడు అది సభల్లో చర్చకు వస్తుందంట. ఆ చర్చలో 2/3 ఆఫ్ మెంబర్స్ కానీ అతను ఇంపీచ్మెంట్ చేయాలని కానీ ఓటు వేసినట్లయితే రాష్ట్రపతి తొలగిస్తారా అతన్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని. ఇది ప్రక్రియ. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ అటు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, కూటమి ప్రభుత్వాలన్నీ కూడా అటుకే సపోర్ట్ ఉన్నాయి కాబట్టి, సో ఆయన తొలగించడం జరగదు, మళ్ళీ ఎలక్షన్ రావడం అంటూ జరగదు, ఎలక్షన్ రద్దు అవడం జరగదు. ఇది అయితే ఈయన మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు వచ్చాయి, అసలు ఎలక్షన్ కమిషన్ ఎన్నిక నుంచి ఈ గొడవ ఉంది. అసలు సాధారణంగా ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకునేటప్పుడు ప్రధానమంత్రి, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అపోజిషన్ లీడరు, వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్నుకోవాలి రూలు. కానీ మోడీ వచ్చి ఏం చేసింటే ఆ రూల్ మార్చేశాడు. మొన్న ఏం చేశారంటే, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఇందులో తీసుకోలేదు. ఇక ప్రధానమంత్రి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకో మంత్రి, అంటే మొన్న అయితే మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్నుకోవాలి. ఆ రోజు రాహుల్ గాంధీ ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఉంటేటి ఉండకపోతే ఏంటి, ఎందుకంటే అక్కడ ఇద్దరు మంత్రులు, ప్రధానమంత్రి మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అని అన్నారు. నేను వెళ్ళి కూర్చున్న తప్ప ఇంకేయట్లేదని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ చూస్తే మనం అటు బీహార్ ఎన్నికల్లో దాదాపు 50 లక్షల ఓట్లు సరదారా తొలగించడం కానీ, అదేవిధంగా మనం చూసుకున్నట్టు ఇప్పుడు తమిళనాడులో జరుగుతుంది, అక్కడ తొలగించేస్తున్నారు, మరి ఆంధ్రాకు కూడా వస్తుంది. ఇవన్నీ కూడా జరిగాయి. మొన్న ఎలక్షన్ తర్వాత ఆంధ్రాకు సంబంధించినట్టు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ కావచ్చు, మరి అదేవిధంగా ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళంతా కూడాను కోర్టు మెట్లు కూడా ఎక్కారు, మాకు అన్యాయం జరిగింది అని. కాబట్టి పరకాల ప్రభాకర్ చెప్పినట్లు నిమిషానికి 4 ఓట్లు ఎలాగ వేయగలరు, అది రాత్రి 11:30 నుంచి రాత్రి 2 లోపు, ఇవంతా కూడా ఫ్రాడ్, అంతా మోసం జరిగింది అని ఆయన ది వైర్లో రాసినటువంటి కథనంలో మొత్తం అంతా పేర్కొన్నారు. ఇవన్నిటి మీద రేపు చర్చకు వస్తుంది అనమాట. అయితే ఇంపీచ్మెంట్ వల్ల ఈయన పదవి పోదు, కానీ ఇది అవమానకరం అనమాట ఒక మనిషికి. అంటే ఎవరికైనా సరే, ఎవరి మీద ఇంపీచ్మెంట్ వస్తే, అంటే గతంలో ఎవరికి రాలేదా, వచ్చింది. జస్టిస్ వి రామస్వామి గారి మీద కూడా ఇంపీచ్మెంట్ చర్చ జరిగింది. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేయడం వల్ల అతను ఈ గన్ నుంచి గట్టెక్కారు ఆయన. అలాగే ఎవరి మీద ఇంపీచ్మెంట్ చేసేటప్పుడు 2/3 మెజార్టీ ఉంటే తప్ప అలా పదవి పోదు. అయితే ఇది ఎంతవరకు అంటే, ఈరోజు మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషన్ మీద ఇటువంటి నోటీస్ ఇవ్వడం అనేది
ఈ మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఇంతవరకు ఎవరి మీద ఇంపీచ్మెంట్ నోటీస్ ఇవ్వలేదు. ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. ఇది నిజంగా చెప్పాలంటే ఇంతవరకు రావడం అనేది ఎలక్షన్ కమిషనర్కి నిజంగా ఒక మచ్చ, మాయన మచ్చ. ఇది అంతవరకు రాణించుకోకూడదు. ఎందుకంటే వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. ఆఖరి రాహుల్ గాంధీ ప్రశ్న అడిగితే అఫిడవిట్ దాఖలు చేయాలంటాడు. ఇంకా చెప్పాలంటే పూర్తిగా అతనేది అధికారంలో ఉన్నట్టు, మిగతా ప్రతిపక్షం ఉన్నట్టు, అతను ఎలక్షన్ కమిషనర్ అనే సంగతి మర్చిపోయి ఆయన తరఫు స్టేట్మెంట్లు చూస్తుంటే, ఆయన ఇంటర్వ్యూలు చూస్తుంటే అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా తిరిగి కలపడం మొదలుపెట్టాడు అతను. అక్కడ సుప్రీంకోర్టు కూడా కొన్నిసార్లు వారించవలసిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ఇంతవరకు జరగనటువంటి ప్రక్రియ ఇలా జరగడం, మన ఎన్నికల ప్రక్రియ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నట్టు. ఇక నుంచి అయినా సరే ఈ జ్ఞానేష్ కుమార్ గారు నెక్స్ట్ ఎలక్షన్ నుంచి అయినా సరే మీరు కరెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా మన రాఘవ్ చద్దా అనుకుంటున్నాం ఆయన పేరు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆయన క్లియర్ కట్గా ఏం చెప్పాడంటే, మనం పెన్షన్ తీసుకున్నప్పుడు మనం 90 ఇంప్రెషన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఒక రేషన్ 20 కేజీలు బియ్యం విడిపించుకోవాలన్నా మనకి 1000 ముద్ర తీసుకుంటున్నారు. మరి ఓటు వేసినప్పుడు ఎందుకు తీసుకోవటం లేదు? ఆధార్ కార్డు ఎందుకు లింక్ చేయటం లేదు? అలా చేసినట్లయితే ఇటువంటి దొంగ ఓట్లు కానీ లేదంటే ట్యాంపరింగ్లు కానీ ఇవేవి కూడా జరగవు కదా అని చాలా సూటిగా ఆయన పార్లమెంట్లోనే ప్రశ్నించాడు. నిజంగా అటువంటి ప్రక్రియ పెట్టి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అంటే చాలా పవర్ఫుల్. నిజం చెప్పాలంటే ఎలక్షన్ టైం ఎప్పుడు మీరు టిఎన్ శేషన్ గారు అప్పట్లో ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు. ఆయన అంత పవర్ఫుల్ అంటే ఇప్పటికీ అంటే మరో 100 సంవత్సరాలు అయినా సరే ఎలక్షన్ కమిషనర్ అని టిఎన్ శేషన్ పేరు ఒక్కటే మనకు జ్ఞాపకం వస్తుంది. అండ్ అంత దాన్ని ఏమంటారు, చాలా నిజాయితీగా చాలా ధైర్యంగా ఎలక్షన్ని అతను నిర్వహించాడు. ఎంతకంటే నాకు తెలిసినంత వరకు ఇది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పుడు ప్రెసిడెంట్ వెంకటరామన్ గారు విదేశాలు వెళ్తానంటే అతను అబ్జెక్ట్ చేశారు. ఎలా వెళ్తారు మీరు విదేశాలు? 100 కోట్ల మంది భారతీయులు ఇక్కడ ఎలక్షన్లో పాల్గొంటే ఒక పెద్ద ప్రక్రియ ఇక్కడ జరుగుతుంటే మీరు విదేశాలు వెళ్ళగలుగుతున్నారు? భారత రాష్ట్రపతినే అతను విదేశాలను వెళ్ళకుండా ఆప్ చేశాడు. అంత పవర్ఫుల్గా ఇచ్చేసినటువంటి ఆ సీట్లోకి కొంతమంది రావటం దురదృష్టకరం. వాళ్ళ మీద ఇటువంటి ఆరోపణలు రావటం, ఇంపీచ్మెంట్ గురవటం, ఇది గెలవదు తెలుసు. ఈ తీర్మానం గెలవదు. ఆయన పదవికి వచ్చే నష్టమే ఉండదు. కాకపోతే ఒక మాయన మచ్చగా మిగిలిపోద్ది. సో ఇక నుంచి అయినా సరే ఎలక్షన్ కమిషనర్ పదవి నిర్వహించిన వాళ్ళు చాలా హుందాగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మన ఎలక్షన్ కమిషనర్కి మన ఎన్నికల ప్రక్రియకి గౌరవం వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, సాధారణంగా ఒక భారత రాష్ట్రపతి మీద కానీ లేదంటే గవర్నర్ మీద కానీ క్రిమినల్ కేసులు పెట్టకూడదు అని రూల్ ఉంది. మనం సివిల్ కేసులు పెట్టుకోవచ్చు కానీ క్రిమినల్ కేసు పెట్టలేం మనం. వాళ్ళు ఒక మర్డర్ చేసినా, ఎవరిని కాల్చిపారేసినా సరే, గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా సరే, వాళ్ళని పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయలేరు. సివిల్ కేసు మాత్రం దాఖలు చేయాలి తప్ప, అటువంటి కేసులు మనం కేసు పెట్టవచ్చు తప్ప మనం క్రిమినల్ కేసు మాత్రం వాళ్ళు పెట్టకూడదు. కానీ చిత్రం ఏంటంటే ఈసారి ఎలక్షన్ కమిషనర్ గారు మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టకూడదు అని చెప్పేసి ఒక కొత్త సవరణ తీసుకొచ్చారు. ఇది మరింత విచిత్రం. అంటే ఇవన్నీ వరుసపెట్టి చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎన్నిక కావచ్చు, లేదంటే ఈ క్రిమినల్ కేసులు పెట్టకూడదనే సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు మరింత అనుమానం వచ్చింది. సో రేపు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ కానీ ఆ 3 మెన్ కమిషన్ కూడా ఓకే అన్నట్లయితే అప్పుడు అది చర్చకు వస్తుంది. చర్చకు వస్తే ఈ ప్రశ్నలన్నిటికీ ఎలక్షన్ కమిషన్ అప్పుడే సమాధానం చెప్తారు అన్నది భారత ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాశ్రీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.